వెల్కమ్ బ్యాక్ టు మిస్ లిటిల్ ల్యాంప్ స్టూడియో. మీ అందరికీ తెలిసిందే కదండి, షిరిడి అయితే వెళ్ళొచ్చాం మేము. చాలా చక్కగా దర్శనం కూడా అయ్యింది. అన్నీ ఒకే వ్లాగ్లో చూపించలేం కాబట్టి స్ట్రీట్ మొత్తం మీరు చూసేసారు ఫస్ట్ వీడియోలోని. ఇప్పుడు స్ట్రీట్లో ఏమేమి కొన్నామో మమ్మీ మొత్తం బ్యాగ్ అయితే కొనేసింది. నాకు తెలియకుండా రెండోసారి కూడా వెళ్ళింది అనమాట. సో ఇది చూద్దాం ఈసారి మమ్మీ ఏమేమి తీసుకొచ్చారో. అలాగే ప్రసాదాలు కూడా మీకు తెచ్చినవి చూపిస్తాం మేము. మాకు ఫస్ట్ ఇది దర్శనం అయిన తర్వాత దేవుడి మందిరంలో ఇచ్చిన ప్రసాదం ఇది. దాంతోపాటు ఒక విభూతి కూడా ఇచ్చారు. పర్ పర్సన్ పర్ ప్యాకెట్ ఇచ్చారనమాట మాకు. సో 4 మెంబర్స్కి 4 ప్యాకెట్స్ ఇచ్చారు మాకు. అలాగే విభూతి కూడా ఫ్రీగానే ఇచ్చారు అక్కడ. దర్శనం అయిన వెంటనే ఒక ఫ్రీ భోజనం కూపన్ కూడా ఇచ్చారనమాట. రెడీ అనగానే ముందు గుర్తొచ్చేది మనకి కోవా ప్లస్ ఈ వైట్గా ఉండే ప్రసాదం నువ్వులతో చేసింది. మీకు పేరు కనుక తెలుసుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే షిరిడి ప్రసాదం అంటే తెలిసేది ఇది ఒకటే. సో ఇది పెద్ద ప్యాకెట్ వచ్చేసి 100 రూపీస్, చిన్న ప్యాకెట్ ఏమో ఒక 50 రూపీస్ సంథింగ్ వచ్చింది. ఇది 50 రూపీస్ ఈ ప్యాకెట్, ఇది 100 ఈచ్. ఇది కోవా వచ్చేసి 100 రూపీస్ అనమాట. ఇది మమ్మీ ఇవ్వటానికి కుంకుమ తీసుకున్నారు అక్కడ. ఇంకా 10 రూపీస్ ఈచ్. 10 రూపీస్ ఈచ్ అంట. మా మమ్మీ ఇక్కడే కూర్చున్నారు. హాయ్ చెప్పే. హాయ్ హాయ్. అలాగే అగరబత్తి 20 రూపీస్ ఈచ్ అనమాట అక్కడ తీసుకున్నాము. ముందు వీడియోలో చెప్పినట్టు మేము అక్కడ శని భగవాన్ టెంపుల్కి కూడా వెళ్ళాం. కిలోమీటర్ అక్కడ వచ్చేసి ఈ ప్రసాదం తీసుకున్నాం. పట్టికి పంచదార అనమాట. ఎంత? 20 రూపీస్ ఈచ్ ప్యాకెట్ 20 రూపీస్. ఇది శనిదేవుడి విగ్రహం అనమాట. అక్కడ ఇలా నల్లని రాయితో ఉంటారు. ఇది అనమాట. అలాగే ఈ వైట్ బౌల్స్ కూడా. పీస్ అంటే ప్యాకెట్ వచ్చేసి ఖర్జూరు. చేతికి కట్టుకునే తాళ్ళు కూడా తీసుకొచ్చారు. సెకండ్ టైం నాకు చెప్పకుండా మా మమ్మీ మా తమ్ముడు వెళ్తారు అనమాట. ఇలా ఇలా బాబా వచ్చింది దీనికి. 5 రూపీస్ అంట ఈచ్ పీస్. 30 అన్న. ఆ కుంకుమ లాంటిదే పసుపు డబ్బా ఇంకా విభూతి డబ్బాలు కూడా తీసుకున్నారు. 10 రూపీస్ ఈచ్. ఇవి కూడా మొత్తం 3. సో ఇలా అన్నమాట. 10 రూపీస్ ఈచ్. ఎవరికైనా ఇవ్వడం. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఏవైనా ఎక్కడైనా దొరికేస్తాయి కానీ బాబా వారి పాదాలు ఇవి మనకి. ఇది గ్రీన్ కలర్ మార్బల్లా ఉంది అండ్ ఇది వచ్చేసి పాలరాయిలా ఉంది. 150, 100. ఇది 150 పడింది, ఇది 100 పడింది అన్నమాట. బాబా పాద కోవా తీసుకున్నాను. మా తమ్ముడు వాళ్ళ రూమ్లో ఇవ్వడానికి, వాళ్ళ కాలేజ్ కొలీగ్స్కి, అదే ఆఫీస్ కొలీగ్స్కి, అలాగే నా ఆఫీస్ కొలీగ్స్కి ఇవ్వడానికి ఎక్స్ట్రా ప్యాకెట్స్ తీసుకున్నాను. దూద్ పేడ సాయి ప్రసాద్ ఇది కూడా 50 రూపీస్ ఈచ్ పడింది అనమాట. కానీ ఇది 100 రూపీస్. 100 లాస్ట్ నా రూమ్మేట్స్ కోసం జస్ట్ సేవియర్స్ కింద ఇవి కొన్నాను నేను. ఈచ్ ఆమ్లెట్ వచ్చేసి 40 రూపీస్ పడింది. బట్ మన మమ్మీ వాళ్ళ బేరాలు తెలుసు కదండి, ఎంత చెప్తే ఎంతగా ఆడతారు. మొత్తం 4 కలిపి 100 తీసుకున్నాం. ఇలా పాండా తర్వాత యూనికార్న్ ఇలా వచ్చేసింది. వాళ్ళ పాపకి మా మమ్మీ ఒక చిన్న చైన్ తీసుకున్నారు ఇలా పూసలతో. 40 రూపీస్ పడింది అనమాట. ఇలా చిన్న లాకెట్ వచ్చి ఇలా. అండ్ ఫైనల్గా నాకు బాగా నచ్చింది ఇవైతే చెప్పులు. నేను ముందు కీ చైన్ అనుకున్నా కానీ ఇది శని స్వామి దగ్గర ఉన్న నజర్ కోసం, అంటే దిష్టి లేకుండా ఉండడం కోసం మన షాప్కి కానీ లేదా మన వెహికల్కి కానీ హ్యాంగ్ చేసుకోవడానికి అనమాట. దిష్టి తగలకుండా. సో ఇలా చెప్పల్లో ఉన్నది. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. షిరిడి ప్రసాదం గురించి ఇదంతా. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.